హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు రమా హ్యాపీ టాక్స్. నేను మీ రమాని. ఈరోజు నాది ఉగాది రోజు లాగండి. ఉగాది రోజు నేను చేసిన స్పెషల్స్ ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశాను అనమాట. కాకపోతే ఉగాది పచ్చడి ఫస్టే చేసేసాం కాబట్టి అందరూ ఇంట్లో వాళ్ళు టేస్ట్ చేశారు పూజ చేసిన తర్వాత. అందుకనే దాన్ని చూపించలేకపోయానండి. ఇంకా 2 స్పెషల్స్ చేశాను. అవైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను. మంచి టిప్స్తో చెప్తున్నానండి. చింతపండు పులిహార అండ్ పూర్ణం బూర్లు మంచిగా ఉంటాయి. ఇక్కడ చింతపండు పులిహారకి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నామండి. ఒక గ్లాస్ బియ్యానికి కొంచెం పచ్చెనగపప్పు కూడా తీసుకుని మంచిగా రెండింటిని వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత హాఫ్ స్పూన్ ముందే పసుపు యాడ్ చేసేసుకోండి. పసుపు యాడ్ చేస్తే బియ్యానికి పట్టి అన్నం అయిన తర్వాత అన్నానికి మంచిగా పడుతుంది. ఇంకా ఎక్స్ట్రా ఈ పులిహారకి మనము పసుపు ఏమి యాడ్ చేసుకోక్కర్లేదు. తర్వాత చింతపండు రాత్రి నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని మంచిగా చింతపండుని వాటర్ వేసి మంచిగా రసం తీసుకుని వడకట్టుకుని దాకలో వేసుకోవాలి. దాకలో వేసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టి దానికి మనం కావాల్సినన్ని పచ్చిమిర్చి, మీరు పచ్చిమిర్చి ఎక్కువ తింటే అలాగే వేసేసుకోండి, చీల్చొద్దు. చీల్చితే మనం ఘాట్ అనేది ఎక్కువైపోద్ది. తర్వాత ఒక 2 ఇంచుల బెల్లం కొంచెం వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లాన్ని మిక్సీ పట్టైనా వేసుకోండి, లేదా కచ్చపచ్చగా దంచైనా వేసుకోండి. ఈ బెల్లం అల్లం అనేది చింతపండు పులిహారకి మరింత టేస్ట్ని ఇస్తుందండి. ఇవి 2 మరీ ఎక్కువ వేసుకోకూడదు, అందాజాగా వేసుకోవాలన్నమాట. 2 ఇంచుల నేను చూపించిన చింతపండు రసానికైతే 2 ఇంచుల బెల్లం ముక్క, 2 ఇంచుల అల్లం ముక్క అయితే సరిపోతుంది అనమాట. అది అయిపోయిన తర్వాత నేను పూర్ణం బూర్లకి ముందే 2 గంటల ముందే నానబెట్టుకున్న పచ్చెనపప్పుని కుక్కర్లో పెట్టి 3-4 విజిల్స్ వస్తే సరిపోద్ది అనమాట. పక్కన పెట్టేశాను. ఇక్కడ చింతపండు రసం కూడా దగ్గరకు వచ్చేసిందండి, మంచిగా ఉడికిపోయింది. దీనికి మనం తాలింపు వేసేసుకుంటే చింతపండు పులిహారకి ఇంకా మంచిగా రెడీ చేసుకోవడానికి అయిపోతుందండి. ఇక్కడ చూసారా 4 స్పూన్ల ఆయిల్ వేసాను. కొన్ని పోపు దినుసులు ఆవాలు, పొట్టిమినపప్పు, పచ్చెనపప్పు, కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది కదా చింతపండు పులిహారలోకి. తర్వాత కొన్ని ఎండుమిర్చి అనమాట. ఎండుమిర్చి కావాలంటే చీల్చి వేసుకోండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. తర్వాత నా దగ్గర పల్లీలు అనేవి వేయించినవి ఉన్నాయండి, అందుకే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. మీరు వేయించకుండా పచ్చి పల్లీలు అయితే స్టార్టింగ్లోనే వేసుకోండి, అవి బాగా ఎగుతాయి అన్నమాట. ఇలా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని మంచిగా వేపండి. వేపిన తర్వాత దీంట్లో లాస్ట్లో మీకు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, కావాల్సిన వాళ్ళు యాడ్ చేసుకుని నేను యాడ్ చేస్తున్నాను. వద్దనుకుంటే స్కిప్ చేసేయండి, ఇది కంపల్సరీ ఏం కాదండి. మంచిగా ఈ పోపు దినుసులు మంచిగా వేపేయాలి. వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, దాన్ని తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసేయాలి. దీంట్లో యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు ఈ చింతపండు రసాన్ని, ఈ పోపుని మంచిగా ఉడకబెట్టండి. అప్పుడు 2 మిక్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇంతేనండి, సింపుల్గా చింతపండు మనం పులిహారకి చింతపండు పోపు అనేది రసంతో సహా మంచిగా రెడీ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఉడకబెట్టిన రైస్ ఉంది కదా, చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది. ఫస్టే రైస్లో మనం పసుపు వేయడం వల్ల మంచి కలర్ఫుల్గా వచ్చిందండి. చల్లారిపోయిన తర్వాత దీంట్లో తగినంత ఉప్పు వేసి అన్నాన్ని మొత్తాన్ని ఒక్కసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఒకేసారి యాడ్ చేసేయకండి. ఈ చింతపండు పులిహారలోకి పులుపు అనేది యాడ్ చేశారంటే ఒకేసారి పులుపు ఎక్కువైపోతుంది. మంచిగా కొంచెం యాడ్ చేసుకోండి. మనం ప్రసాదంగా పెట్టేదాన్ని టేస్ట్ చేయం కాబట్టి జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. దీంట్లో పచ్చిమిర్చి వేసాం కాబట్టి అవి తినడానికి చాలా బాగుంటాయండి. అదే మామూలుగా ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే టిఫిన్ లాగా లేదా లంచ్లోకి అలా చేసుకుంటే మనం ఏమన్నా ఉప్పు పులుపు అనేది చూసుకుని వేసుకుని మళ్ళీ యాడ్ చేసుకుంటా ఉంటుంది. ఇంకా అలా కలిపేసి పక్క పెట్టానండి, చాలా బాగుంటుంది. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేశారంటే ఇంకా ఎక్కడ పూర్ణం బూర్లకి పప్పు కూడా ఉడికిపోయింది. మామూలుగా అయితే పప్పు గుత్తుతో మనం కదిపి మెదపడం లేదా రుబ్బడం అంటారు, అలా చేస్తాను. కానీ ఇక్కడ నాకు ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి మిక్సీలో వేసేసాను. మిక్సీలో వేస్తే 1 సెకండ్లో 2 పల్స్ ఇస్తే మెత్తగా అయిపోతుంది. ఇక్కడ నేను ఇక బెల్లాన్ని పాకం పడుతున్నాను. పాకం అంటే పాకం ఏం కాదండి, 1 కప్పు పప్పుకి కప్పు బెల్లం తీసుకున్నాను. బాగా కరగబెట్టేసి అక్కడ మిక్సీ వేసిన ఈ పప్పుని తీసుకొచ్చి పచ్చనపప్పుని ఇక్కడ ఇదే పాకంలోకి మంచిగా దంచిన యాలకుల పొడి కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఇది మంచిగా మెత్తగా అయిపోయింది చూసారా పచ్చనపప్పు, అది తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేశాను అనమాట.
యాడ్ చేసిన తర్వాత అలాగే వదిలేయకండి, అడుగంటేస్తుంది. కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలండి. ఇలా తిప్పిన తర్వాత చూసారా దగ్గరకు వచ్చేస్తుంది. ఒక 5-10 నిమిషాలు ఇలా చేస్తే ఈ ప్రాసెస్లో దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. చూసారా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవడమే. చింతపండు పులిహోర కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. ఒక్కసారి ఇలాగే నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి. ఇంకా ఎప్పుడైనా ఇలాగే అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళంతా. అలాగే ఇక్కడ 4 గంటల ముందే ఒక కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల బియ్యం యాడ్ చేశానండి. అవి తీసుకొచ్చి మంచిగా నానిపోయినాయి కాబట్టి దాన్ని మిక్సీ వేశాను. గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు. మిక్సీ వేసిన తర్వాత ఇంకా పూర్ణంకి ఉండలు కూడా చేసేసుకున్నాను. ఇది ఒక గంట ముందే మిక్సీ వేసుకుని పక్క పెట్టుకోవాలండి. ఈ పోపులోకి ఈ మినపప్పు బియ్యం రుబ్బిన పోపులోకి 2 స్పూన్ల మైదా యాడ్ చేసుకోండి ఉప్పుతో పాటు. ఎందుకంటే పూర్ణాలు అనేవి పగలకుండా వస్తాయండి. ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం పూర్ణం బూరెలు వేసేటప్పుడు పగిలిపోయి ఆయిల్ నుండి స్ప్రెడ్ అయిపోద్దని భయపడుతూ ఉంటాం కదా. అలా భయపడకుండా ఉండాలంటే పూర్ణం పగలకుండా, చిట్లకుండా లేదా చీదకుండా ఇలా మనం అంటూ ఉంటాం కదా, ఇలా రావాలి, రౌండ్గా నీట్గా రావాలండి. ఆ పై పోపులో ఉప్పు వేసి కలిపేటప్పుడు 2 స్పూన్ల మైదా పిండి వేయండి. ఏమి గట్టిగా రావండి, చాలా స్మూత్గా వస్తాయి. మీకు అంతగా డౌట్గా అప్పటికప్పుడు వేసేసుకోవాలంటే కొంచెం వంట సోడా వేసుకోండి. మనం ఒక గంట ముందే రుబ్బి పక్కన పెట్టుకున్నామంటే వంట సోడా కూడా అవసరం లేదండి, చాలా నీట్గా వస్తాయి అన్నమాట పూర్ణాలు. ఒక్కసారి నేను చెప్పిన టిప్స్తో ఈ పూర్ణం బూర్లు చింతపండు పులిహోర చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ ఇదే వేలో చేయమని అడుగుతారు అన్నమాట. చూసారా చాలా టేస్ట్గా వచ్చినాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి. ఈరోజు ఈ 2 రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను అనమాట. థ్యాంక్స్ అండి నా వీడియో చూసి. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూసి ఈ 2 రెసిపీస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.